24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్ని నేను పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయితే అయింది. మధ్యలో నేను జూట్ బ్యాగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి నేను వెళ్ళటం, అలానే నేను టైలరింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి నేను వెళ్ళటం. సో దీనివల్ల 24 బ్లౌజ్ మోడల్స్ అనేది నేను ఆపడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ మరలా ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదా, సో ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు మోడల్ వచ్చేసరికి పార్ట్ నెక్ని ఎలా స్టిచ్ చేయాలి, వాళ్ళు మనకు ఒక మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్ని నీట్గా ఐరన్ చేసి క్రింద ఎల్ స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి అయితే వీళ్ళు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ ఏమో బ్యాక్ హుక్స్ పెట్టమన్నారు. సో ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కూడా ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ పార్ట్స్ అనేది మన వైపుకు ఉండేటట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1/2 ఇంచ్ అనేది ఇప్పుడు నేను డ్రా చేస్తున్నట్టుగా డ్రా చేయాలి, ఎందుకంటే బ్యాక్ హుక్స్ కోసం ఖర్చు కావాలి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 13.5 ఉంది. ఎక్స్ట్రా 1 ఇంచ్ని యాడ్ చేసి 14.5ని బ్యాక్ పార్ట్ లెంత్గా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంత్ని 14.5గా ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఇంకొక వైపును కూడా మార్క్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్కి ఒక లైన్ అనేది డ్రా చేయాలి. తర్వాత నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టీ నుంచి హుక్స్ పట్టీ వరకు ఎంతైతే ఉందో నడుము లూజ్ని చెక్ చేయగా నాకు 27 ఇంచెస్ వచ్చింది. 27 ఇంచెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 6.5 ఇంచ్ వచ్చింది. ఈ 6.75ని నడుము లూజ్గా మార్క్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయాలి కదా, దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ని యాడ్ చేయాలి. అప్పుడు 7.5 ఇంచ్ అనేది వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేద్దాము. ఇక్కడ నేను క్లాత్ని పెట్టినట్లుగా బ్లౌజ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని చెస్ట్ లూజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. అలానే షోల్డర్ని కూడా మార్క్ చేసుకోవాలి. బట్ ఇవన్నీ మార్క్ చేసేటప్పుడు వంకరగా ఉండకుండా కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్లు చూసుకొని షోల్డర్ ఎంతవరకు వచ్చింది అంతవరకు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ని నడుము లూజ్ని కలుపుతూ ఒక లైన్ని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంతైతే వచ్చిందో ఆర్మ్ లెంత్ని కూడా అంతే తీసుకోవాలి. సేమ్ నాకు ఇక్కడ 5.5 వచ్చింది. 5.5 ఇంచునే ఇక్కడ లెంత్గా తీసుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకొని ఆ 2 ఇంచెస్ కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇందులో లోపలికి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఆర్మ్ స్కేల్తో ఒక కర్వ్ అనేది తీయాలి. ఇప్పుడు చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదో చెక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. పైన ఒక 1/2 ఇంచ్ని వదిలేసుకొని 7 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేశాను. నాకైతే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసి క్రింద పై వైపున ఎక్స్ట్రా ఖర్చులు ఉండేటట్లు చూసి మార్కింగ్ చేయాలి. పై వైపున నెక్ కోసం వచ్చేసరికి 2.5 తీసుకుంటున్నాను. క్రింద వైపున కొంచెం బ్రాడ్గా ఉండాలని చెప్పేసి 3 ఇంచెస్ ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రా యాడ్ చేసి తర్వాత ఇలా ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకున్నాను. తర్వాత పై వైపున రౌండ్ కోసం వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ని ఇలా బాక్స్లో తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ కర్వ్ షేప్ అనేది అంటే పాట్ షేప్ని స్టిచ్ చేయాలి కదా, దానికోసం మధ్యలో ఒక 1 ఇంచ్ ఉండేలాగా గ్యాప్ పెట్టేసుకొని అక్కడి నుంచి క్రిందకి నా దగ్గర ఉన్న కర్వ్ స్కేల్తో ఇలా పాట్ షేప్ వచ్చేలాగా డ్రా చేశాను. ఇక్కడ పాట్ షేప్ని డ్రా చేసేటప్పుడు పాట్ షేప్ యొక్క విడ్త్ ఎంత ఉందో చూసుకోండి, దాన్ని బట్టి హోల్ సైజ్ అనేది వస్తుంది. సో ఇలా డ్రా చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవటమే. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పాట్ షేప్ ఎలా వచ్చిందో. ఇక దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓపెన్స్ ఉన్న వైపునే కట్ చేసుకుంటే క్లాత్ అనేది ఫ్రంట్ ప్రిన్స్ కట్ కదా, క్లోజింగ్ ఉంటుంది కాబట్టి ఇలా ఇక్కడ ఫ్రంట్కి లైనింగ్ అయినా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఫ్రంట్కి క్లోజింగ్ ఉండేటట్లుగా వస్తుంది. మనం ఇక్కడ ఇది ఓపెన్ ఉండేటట్లుగా కట్ చేసుకుంటే. సో అది మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి బ్యాక్ హుక్స్ కట్ చేయాలి అనుకుంటే. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసరికి నాకు లంగా అని కూడా మళ్ళీ స్టిచ్ చేయమని చెప్పేసి ఇచ్చారు. అంటే లంగా అనేది చాలా హైట్గా ఉంది. సో దానివల్ల లంగా మొత్తం విప్పేసి
పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. ఆ మిగిలిన క్లాత్ని వచ్చేసరికి నేను బ్లౌజ్కి హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు కింద వైపున బోర్డర్ లాగా. అలాగే పైపింగ్స్ కోసం ఇక్కడ లంగాలో ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని అనేది వీటి కోసం వాడుతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పైపింగ్ వేయటం అనేది చూపిస్తున్నాను. అయితే ముందుగా అన్ని క్రాస్ పీసెస్ తీసుకొని ఇలా ఒకదానికొకటి అన్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత నా దగ్గర ఒక పైపింగ్ థ్రెడ్ ఉంది. ఈ పైపింగ్ థ్రెడ్ అయితే డబల్ ఫూట్లు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సెట్ అవ్వలేదు అనుకుంటే ఇలా డబల్ పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది వేరే వీడియో షేర్ చేస్తాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఇలా పైపింగ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ క్లాత్ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు ముందు ఫస్ట్ ఎదురెదురుగా పెట్టి సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మాత్రమే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ రెండు జాయింట్ చేసుకోవాలి. మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో వచ్చేటట్లుగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పైపింగ్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేశాను. ఇప్పుడు దీనికి పైపింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది పాట్ నెక్ కాబట్టి ఇక్కడ నాకు డబల్ ఫూట్తో అనేది చాలా పర్ఫెక్ట్గా పైపింగ్ వస్తుంది. సో ఇక్కడ నేను పెట్టినట్లుగా పైపింగ్ క్లాత్ని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ షేప్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడ ఒక షేప్ వస్తుంది కదా మనకి, ఈ షేప్ వచ్చిన దగ్గర అలాగే స్టిచ్ చేసుకుంటూ రండి. మీరు ఎక్కడి వరకు అయితే దాన్ని కుట్టాలనుకుంటున్నారో అక్కడి వరకు కుట్టేసి అక్కడ పాదాన్ని లేపండి. ఎక్కడికైతే నీడి లాగుతుందో ఆ ప్లేస్లో క్లాత్ని కట్ చేయాలి. క్లాత్ నేను ఎంత కట్ చేశాను అనేది తర్వాత చూపిస్తాను. ఇక్కడ మరీ లాస్ట్ వరకు కట్ చేయొద్దు, కొంతైనా క్లాత్ ఉండాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈజీగా ఇటువైపుకి చాలా ఈజీగా తిరుగుతుంది. సో ఇటువైపు స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని పైపింగ్ని కట్ చేయండి. ఇప్పుడు చూడండి నేను ఎంతవరకు కట్ చేశాను ఈ క్లాత్ అనేది. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం కట్ చేసుకోవచ్చు, బట్ అది అనేది ఊడిపోకూడదు మనం వేసింది. ఇప్పుడు లోపల వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, దాన్ని కట్ చేసేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఆ తర్వాత దీన్ని పైపింగ్ని వచ్చేసరికి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసి ఓన్లీ పైపింగ్ మాత్రమే బయట వైపుకు ఉండేలాగా చూసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కట్ చేసున్నాం కదా, ఇక్కడ అయితే నేను డోరీస్ని కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. డోరీని కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నట్లుగా బాగా అబ్జర్వ్ చేయండి. ఫోల్డ్ చేసినట్లుగా ఫోల్డ్ చేసి నేను డైరెక్ట్గా డోరీని ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు అటాచ్ చేసుకోలేరు అనుకుంటే తర్వాతైనా అటాచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా అటాచ్ చేసుకుంటూ ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ చేయాలి. పాట్ నెక్కి పైపింగ్ వేయటం అంటే చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటాం కదా, బట్ అసలు కష్టమే కాదండి. కొంచెం చిన్న ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది. చూసారు కదా పాట్ నెక్కి పైపింగ్ ఎలా వచ్చిందో, అండ్ డోరీని కూడా యాడ్ చేసేసాము. నెక్స్ట్ ఈ షేప్ ఎలా స్టిచ్ చేసుకున్నామో రెండోది కూడా అంతే స్టిచ్ చేసేసుకోవడం. అలానే ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి హుక్స్ పట్టి కాజా పట్టీని యాడ్ చేయాలి. బట్ నేను కాజా పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం అలానే స్టిఫ్గా ఉండడం కోసం కొంచెం లైనింగ్ క్లాత్ ఇలా రెండు క్లాత్స్ని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పై వైపున కొంచెం లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవటం వల్ల కాజా పట్టీకి కొంచెం క్లాత్ అంటే హుక్స్ పెట్టుకున్నప్పుడు అటు ఇటు వెళ్ళినా కూడా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కనపడుతుంది. సో కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ తీసుకున్నాను. తర్వాత కాజా పట్టీ అనేది బయటకు ఉంటుంది కదా, అలా బయటకు ఉండేటట్లుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. అలానే డబల్ స్టిచ్ కొంచెం దూరంలో. తర్వాత నెక్స్ట్ హుక్స్ పట్టీ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇక్కడ కాజా పట్టీ అనేది బయటకు స్టిచ్ చేసామంటే హుక్స్ పట్టీ అనేది లోపల వైపుకి వెళ్ళిపోవాలి క్లాత్ అంతా కూడా. అలా ఫోల్డింగ్స్ ఎన్ని వస్తాయో తీసుకున్న క్లాత్కి అన్ని ఫోల్డింగ్స్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద నడుము పార్ట్కి కూడా ఇట్లా పైపింగ్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా పైపింగ్ని యాడ్ చేసేసుకోవాలి.
24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్ అని చెప్పి నాకు మధ్యలో చాలా బ్రేక్ వచ్చినా కూడా మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలానే ఈ బ్లౌజ్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నీట్‌గా అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా లంగాలో మిగిలిన క్లాత్ వచ్చేసరికి బాహుబలి హ్యాండ్స్‌కి, అలానే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. బ్లౌజ్ అయితే చాలా ఎక్సలెంట్‌గా కుదిరిందని చెప్పేసి కస్టమర్ మనకైతే చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.